అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఒక మంచి సినిమా చేసి అది జనాల దాకా వెళ్ళకపోతే ఒక మంచి సినిమా చేసి వేస్ట్. అది జనాల దాకా తీసుకెళ్తున్న మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఒక మంచి సినిమా మేము తీసామన్న తృప్తి మాకు ఎంతైతే ఉందో, అది కొంతమంది రివ్యూ రైటర్స్ రాస్తున్నారు నాకు సెకండ్ హాఫ్లో కొంచెం ఇలా అనిపించింది అని. మేము 90% మంది మేము 100% మంది కోసం సినిమా తీయలేం. అందులో 99 మందికి నచ్చింది. 1%కి ఆన్సర్ నేను ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్లో ఇస్తాను. బట్ ఇది చెప్తున్నా, ఎమోషన్లో మర్చిపోయా. సో ఆ రివ్యూ రైటర్స్కి కింద ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేస్తారంటే, కమిటీ కుర్రాళ్ళు బికేమ్ అ పీపుల్స్ ఫిలిం అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఒక జనాల సినిమా అయిపోయింది ఇది. ఎందుకంటే ఎవడైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా అసలు నీకు సినిమా చూడడం వచ్చా, ఇది ఎలాంటి సినిమానో తెలుసా, ఎందుకంటే మేము రిప్లైలు కూడా ఇవ్వాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే జనాల కింద కామెంట్స్లో కొట్టేసుకుంటున్నారు ఎంత మంచి సినిమా తెలుసా అని. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ మేడ్ సచ్ అ గుడ్ ఫిలిం అండ్ వీఆర్ గెటింగ్ సచ్ బ్రిలియంట్ రెస్పాన్స్. ఇది ఇంకా వీకెండే, సో ఇట్స్ గోయింగ్ టు గో ఇంకా హై వెళ్ళిపోతుంది. అండ్ టీమ్, వీ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్, అంటే మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చెప్పలేదు దాని గురించి. బట్ ఓవర్సీస్లో ఆడియన్స్ అండ్ ఓవర్సీస్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే, నిజంగా నేను అనుకున్నాను కనెక్ట్ అయ్యేది మన సిటీకి వచ్చేసిన వాళ్ళే కాదు, యూఎస్కి వెళ్ళిపోయిన ఫారిన్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మిస్ అవుతూ ఉంటారు. మనం అట్లీస్ట్ టౌన్లో ఉన్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఊరు వెళ్ళాలంటే మనకు 1 రోజు 2 రోజులు పడుతుంది, కానీ వాళ్ళు రావాలంటే ఎన్నో లీవ్స్ తీసుకొని రావాలి. సో వాళ్ళకి ఇంత బాగా కనెక్ట్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ప్లీజ్ do spread the wonderful word of mouth that you're spreading, and please go and watch Kamti Kurollu and relive your childhood.